ఫ్రెండ్, దిస్ ఇస్ సాగర్ ఫ్రమ్ కడప. ముందుగా మనం చెప్పుకోవాల్సింది జై జవాన్ జై భారత్. మీరు గమనించాలి, ఇది ఒక బర్నింగ్ టాపిక్. ఈరోజు మనము జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా భారతదేశానికి సంబంధించిన భూ సరిహద్దు గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, ఇటీవల కాలంలో పాకిస్తాన్తో సరిహద్దును పంచుకుంటూ వివాదాలకు దారితీస్తుంది. అదేవిధంగా చైనా, ముఖ్యంగా మిగతా దేశాలతో లేదు కానీ వివాదాలు మనకు చైనాతో ఉన్నాయి, మరి పాకిస్తాన్తో ఉన్నాయి. అయితే చైనాతో ఏ రాష్ట్రాలు ఉన్నాయని మనం తెలుసుకోవాలి. అంటే ఇక్కడ ఈ యొక్క పాఠంలో బిట్ అడిగే విధానం ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తున్నా మీకు. పాకిస్తాన్ ఉందనుకోండి, ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది? అదేవిధంగా అన్ని దేశాలతో అడగచ్చు. ఇంకా ఏ రాష్ట్రంతో ఎక్కువగా సరిహద్దు పంచుకుంటుంది అడగచ్చు. ఇది రెండో ప్రశ్న. గమనించాలి, మొత్తం పొడవెంత అని కూడా అడగవచ్చు. ఇది మూడో ప్రశ్న. ఓకేనా? ఈ విధంగా భారతదేశం ఏ దేశంతో ఎక్కువ సరిహద్దు పంచుకుంటుంది అడగచ్చు. ఇది నాలుగవ ప్రశ్న. అంటే ఈ విధంగా ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఉంది. ఇటీవల కాలంలో కూడా అనేక ప్రశ్నలు ఈ యొక్క టాపిక్ నుంచి రావడం జరిగింది. మొత్తానికి మనం గమనిస్తే మొత్తం పొడవు భారతదేశం 7 దేశాలతో సరిహద్దు పంచుకుంటుంది. ఆ 7 దేశాలతో అనగా మన దేశంలోని ఎన్ని రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటున్నాయంటే ఈ యొక్క 7 దేశాలతో 17 రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటున్నాయి. ఈ 17 రాష్ట్రాల్లో 92 జిల్లాలు ఈ యొక్క 7 దేశాలతో సరిహద్దు పంచుకుంటున్నాయి. ఆ యొక్క 7 దేశాలు ఏమంటే ఒకసారి చదువు చూడండి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్. మీరు ఒకసారి గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ యొక్క 7 దేశాలలో భారతదేశము ఏ దేశంతో ఎక్కువ సరిహద్దు పంచుకుంటుందంటే గమనించాలి, ఇక్కడ బంగ్లాదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిది మీరు గమనించవలసిన విషయం, ఇక్కడ గమనించవలసిన విషయం మొట్టమొదటిది, ఎక్కువగా సరిహద్దు పంచుకుంటున్న దేశం ఏదైనా ఉందంటే బంగ్లాదేశ్. రెండవ దేశం ఏదైనా ఉందంటే అది చైనాగా తీసుకోవచ్చు. మూడవ దేశం ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్ గా తీసుకోవచ్చు. మళ్ళీ గమనించండి, ఇక్కడ 7 దేశాలు సరిహద్దు పంచుకుంటున్నాయి. ఆ 7 దేశాలలో కూడా ఎక్కువ భారత్తో సరిహద్దు పంచుకునే దేశం బంగ్లాదేశ్, రెండవది చైనా, మూడవది పాకిస్తాన్ గా తీసుకోవచ్చు. మనం మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది, మొత్తం ఈ 7 దేశాలలో ఈ 7 దేశాలతో సరిహద్దు పంచుకుంటుంది. అయితే భారతదేశం యొక్క మొత్తం భూ సరిహద్దు పొడవు ఎంతంటే 15,200 కిలోమీటర్లు. ఇదే బిట్టు అనేక పరీక్షల్లో రావడం జరిగింది. అయితే ఒక్కొక్క దేశంతో ఎన్ని రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటున్నాయి, ఆ యొక్క రాష్ట్రాల్లో ఏది ఎక్కువగా సరిహద్దు పంచుకుంటుందో మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం. ఇక్కడ పాకిస్తాన్ అనగా ఇక్కడ గమనించాలి, ఈ యొక్క పాఠంలోని సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావండి, కేవలం కల్పితాలు మాత్రమే. ఎందుకంటే ఇక్కడ పేర్లు వస్తాయి, అవి మీ పేర్లే మాకు తెలియదు, కేవలం ఇక్కడ పేర్లను బట్టి మనం చెప్తున్నాం. ఒకవేళ మీరు హట్ అయితే ముందుగా సారీ. గమనించాలి, ఇక్కడ పాకిస్తాన్ అనగా సింపుల్ వేలో చెప్తున్నా అండి, పాకిస్తాన్తో 4 రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటున్నాయి. అలాంటే పి గిరిజా అని మనం గుర్తు పెట్టుకున్నట్లయితే, పి గిరిజా అనగా పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్. ఎందుకండి 4 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది పాకిస్తాన్. ఈ 4 రాష్ట్రాల్లో కూడా ఏ రాష్ట్రం పాకిస్తాన్తో సరిహద్దు ఎక్కువ పంచుకుంటుందంటే రాజస్థాన్ రాష్ట్రం పాకిస్తాన్తో ఎక్కువ సరిహద్దు పంచుకుంటుంది. మనకు పాకిస్తాన్ అనగా పి గిరిజా గుర్తుకు రావాలి. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్. మన దేశంలో ఒకే ఒక్క రాష్ట్రంతో ఆఫ్ఘనిస్తాన్ అనేది ఏ రాష్ట్రం అండి? జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంతో, కేవలం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంతో మాత్రమే సరిహద్దు పంచుకుంటుంది. ఇక్కడ చైనా ఒకసారి గమనిస్తే, చైనా ఇక్కడ నేను రాశాను ఉషా రాశాను. ఉషా అంటే మామూలుగా టేబుల్ ఫ్యాన్స్, సీలింగ్ ఫ్యాన్స్ కానీ ఫ్యాన్లు ఉషా ఫ్యాన్లు అన్నీ కూడా మేడ్ ఇన్ ఇండియా అని తయారు చేయబడతాయి. మేడ్ ఇన్ ఇండియా కాదు, మేడ్ ఇన్ చైనా. ఉషా ఫ్యాన్ల దగ్గర ఎప్పుడు మీరు గమనించండి, ఉషాను గుర్తు రాగానే మన ఫ్యాన్లు గుర్తు వస్తాయి. ఫ్యాన్లు అనగానే మేడ్ ఇన్ చైనా మీరు గమనించండి. అంటేగా చైనా గుర్తు రాగానే ఎవరు గుర్తు రావాలి? ఉషా గుర్తు రావాలి. ఏ ఉషా? వాళ్ళ ఇంటి పేరుంది జే ఉషా అని గుర్తు రావాలి. పాకిస్తాన్ అనగా ఏ విధంగా పి గిరిజా గుర్తు వస్తుందో, చైనా అనగానే మీకు ఉషా గుర్తు రావాలి. వాళ్ళ ఇంటి పేరు జే ఉషా అని గుర్తు రావాలి. జే అనగా జమ్మూ కాశ్మీర్, యు అనగా ఉత్తరాఖండ్. అందరు గమనించండి, ఇక్కడ ఉత్తరప్రదేశ్ రాదండి, ఉత్తరాఖండ్ వస్తుంది. ఎస్ అనగా సిక్కిం, హెచ్ అనగా హిమాచల్ ప్రదేశ్, ఏ అనగా అరుణాచల్ ప్రదేశ్. ఇంకా మీకు గుర్తు పెట్టుకోవచ్చు, సార్ అస్సాం కూడా బార్డర్లో ఉంది కదా, ఒకవేళ ఏ అంటే మేము ఒకవేళ అస్సాం అనుకుంటామేమో అని మీకు ఊహ వస్తే, ఎందుకు రాకూడదని చెప్తున్నానంటే ఇది కూడా సిల్లిగా చెప్పుకుందాం. ఇక్కడ ఉషా అనేది ఒక లేడీ పేరు, అరుణ అనేది కూడా లేడీ పేరు, లేడీ కలిసి ఉందని అనుకోవచ్చు. కాబట్టి ఇక్కడ అస్సాం రాదు అనుకోండి, అలా గుర్తు పెట్టుకోవచ్చు మనము. ఇక్కడ ఏ అనేది అస్సాం కూడా రావచ్చు కదా అనే వాళ్ళకి చెప్తున్నా.
గమనించండి, మామూలుగా అయితే దీన్ని మ్యాప్ ద్వారా గుర్తు పెట్టుకోవచ్చు. ఈ విధంగా కూడా గుడ్డి గుర్తుల ద్వారా మనం గుర్తు పెట్టుకోవడానికి ఎంతగా ఆస్కారం ఉంది. మీరు చైనా అనగానే జై ఉషా గుర్తు రావాలి. నెక్స్ట్ నేపాల్ వచ్చేసి మన భారతదేశం ఒక పెద్దన్నయ్యలాగా వ్యవహరిస్తుంది నేపాల్కి. మనం అక్కడికి వెళ్ళి ఏదన్నా చిన్న చిన్న గొడవలు పడితే, తమ్ముళ్ళు గొడవలు పడితే మనం వాళ్ళకి వెళ్ళి పంచాయతీలు చేస్తాము. అక్కడ పార్లమెంట్ పేరు కూడా నేషనల్ పంచాయతీ. ఆ విధంగా పంచాయతీ చేయడానికి మనం వెళ్ళేటప్పుడు దేంతో వెళ్తాం? నేపాల్కి బస్సులో వెళ్తే చాలా మంచిది. అది ఓల్వా బస్సు, డబ్ల్యూ బస్సుతో వెళ్ళాలి. డబ్ల్యూ అనగా వెస్ట్ బెంగాల్, బీహార్. ఇక్కడ యూ స్క్వేర్ పెట్టారంటే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ 2 రాష్ట్రాలు ఉన్నాయి. ఎస్ అనగా సిక్కిం. మీరు నేపాల్ గుర్తు రాగానే ఏం గుర్తు పెట్టుకోవాలంటే డబ్ల్యూ బస్సు అని గుర్తు పెట్టుకోవాలి. వెస్ట్ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం అని గుర్తు పెట్టుకోవచ్చు. అయితే ఒక నేపాల్ దేశంతో ఎక్కువగా సరిహద్దు పంచుకునే రాష్ట్రం ఇక్కడ నేను టిక్కు పెట్టాను, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఇంకా మీరు గమనించండి, భూటాన్ అనగా ఒక వాక్యం రాయబడింది ఇక్కడ, అరుణ సిక్కిపోయిందని. అరుణ సిక్కిపోవడం అంటే ఏంటండి? సన్నగా అవ్వడం అని. అరుణ సిక్కిపోయిందని వాళ్ళ నాన్న అరుణని బూటుతో కొట్టాడంటండి. అమ్మాయి గమ్ముకుంటుందా అండి? ఏం చేసింది? ఆ అమ్మాయి బెంగ పెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళింది? అస్సాంకు పోయింది. మామూలుగా ఆది సినిమాలో మీరు గుర్తుందా లేదు గమనించాలి. అంతా అస్సామే అంటాడు. ఏవి ఓకే అంతా అస్సామే. ఏది జరిగినా కూడా అంతా అస్సామే అంటాడు. గమనించాలి, బెంగ పెట్టుకునే వాళ్ళంతా అంతా అస్సామే. ఇక్కడ ఎందుకు బెంగ పెట్టుకోవాల్సి వచ్చింది? వాళ్ళ నాన్న బూటుతో కొట్టాడు. ఎందుకు కొట్టాడు? అరుణా సిక్కిపోయిందని బూటుతో కొడితే బెంగతో అస్సాంకి వెళ్ళింది. ఒక చిన్న వాక్యం, మనకు తెలిసిన వాక్యమే. ఇక్కడ గమనించండి, ఇక్కడ బూటు అనగా భూటాన్ దేశం వస్తుంది. రౌండప్ చేశాను. ఇక్కడ అరుణ అనగా అరుణాచల్ ప్రదేశ్, సిక్కిపోయిందనగా సిక్కిం, నెక్స్ట్ బెంగతో అనగా పశ్చిమ బెంగాల్, నెక్స్ట్ అస్సాం పోయిందనగా అస్సాం. గమనించండి, 1, 2, 3, 4 రాష్ట్రాలతో భూటాన్ దేశం సరిహద్దు పంచుకుంటుంది. ఇక్కడ ఏ రాష్ట్రంతో భూటాన్ అనేది ఎక్కువ సరిహద్దు పంచుకుంటుంది అంటే అస్సాం రాష్ట్రంతో ఎక్కువ సరిహద్దు పంచుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బంగ్లాదేశ్. బంగ్లా అనగా మనకు తెలిసింది మేడ బంగ్లా, రాజుగారి గది 1, ఓకేనా, రాజుగారి గది 2, ఇలా బంగ్లాలో తీస్తారు కదా. బంగ్లాలో ఉండే మేఘనాకి, బంగ్లాలో ఎవరున్నారు? ఈ మేఘనాకి 3 టైమ్స్ జ్వరం వచ్చిందండి. 3 టైమ్స్ జ్వరం వస్తే నాకే 3 టైమ్స్ జ్వరం వచ్చింది అని ఆమె బెంగతో ఆమె కూడా అస్సాంకు పోయిందంట. అంటే ఇక్కడ గమనించాలి, బెంగ పెట్టుకున్న వాళ్ళంతా అస్సాంకు వెళ్తున్నారు. అసలు ఎందుకు బెంగ పెట్టుకోవాల్సి వచ్చింది? ఒక ఆమెమో అరుణ సిక్కిపోయిందని బూటుతో కొడితే బెంగతో అస్సాంకి వెళ్ళింది. ఇంకొక ఆమె ఎవరు? మేఘన. ఈ మేఘన ఎవరు? బంగ్లా అనగా బంగ్లాదేశ్ అని గుర్తుపెట్టి, బంగ్లాలో ఉండే మేఘనాకి 3 టైమ్స్ జ్వరం వస్తే నాకే 3 టైమ్స్ జ్వరం వచ్చిందని ఈమె కూడా బెంగ పెట్టుకున్నది. బెంగ పెట్టుకుంటే అస్సాంకే వెళ్ళాలి. గమనించాలి, బెంగతో జ్వరం వస్తే బెంగతో అస్సాంకు పోయింది. ఇక్కడ గమనించండి, బంగ్లాలో ఉండే మేఘన అంటే బంగ్లాదేశ్ కు సంబంధించిన రాష్ట్రాలు చూస్తే మేఘాలయ 3 టైమ్స్, త్రిపుర, నెక్స్ట్ జ్వరం మిజోరాం, నెక్స్ట్ బెంగ అనగా పశ్చిమ బెంగాల్, నెక్స్ట్ అస్సాం అనగా అస్సామే. ఇక్కడ గమనించండి, 1, 2, 3, 4, 5 రాష్ట్రాలతో బంగ్లాదేశ్ సరిహద్దు పంచుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మయన్మార్ అండి. మయన్మార్ అనగా గమనించండి, గమనించండి, అరుణాకు నాగమణికి మాయదారి జ్వరం వచ్చిందంట. ఎవరికి? మాయదారి అనగా మయన్మార్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరెవరికి మాయదారి జ్వరం వచ్చింది అంటే జ్వరం కాని జ్వరం, రకరకాల జ్వరాలు ఉంటాయి. డెంగ్యూ జ్వరం అంట, ఓకేనా, మలేరియా జ్వరం అంట, టైఫాయిడ్ జ్వరం అంట. ఇది కూడా ఒక జ్వరం అనుకోండి. మాయదారి జ్వరం అన్న మాటలు ఉపయోగిస్తున్నాం. అరుణకు నాగమణికి మాయదారి జ్వరం వచ్చింది. గమనించండి, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, అదేవిధంగా మాయా అనగా మయన్మార్, జ్వరం అనగా మిజోరం. 1, 2, 3, 4 రాష్ట్రాలతో మయన్మార్ సరిహద్దు పంచుకుంటుంది. ఇక్కడ ఎక్కువగా గమనించండి, ఇక్కడ ఎక్కువగా నాగాలాండ్తో మయన్మార్ అనేది ఎక్కువగా సరిహద్దు పంచుకోవడం జరుగుతుంది. మనం ఒక్కసారి బ్రీఫ్ గా చెప్తా చూడండి. 15,200 కిలోమీటర్ల పొడవును సరిహద్దును కలిగి ఉంటుంది. అది 7 దేశాలతో. ఎన్ని రాష్ట్రాలు అంటే 17 రాష్ట్రాలు. 6 రాష్ట్రాలు ఎన్ని జిల్లాలు అంటే 92 జిల్లాలు. ఇక్కడ పాకిస్తాన్ అనగానే మనకు గుర్తు రావాల్సిందే గిరిజా, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, ఆఫ్ఘనిస్తాన్ ఏకలింగం ఒకటే జమ్మూ కాశ్మీర్. చైనా అనగా జే ఉషా గుర్తు రావాలి. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ నేపాల్ అనగా డబ్ల్యూ బస్లో, ఓల్వా బస్లో వెళ్ళాలి అనగా వెస్ట్ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం. భూటాన్ అనగా అరుణ సిక్కిపోయిందని బూటుతో కొడితే బెంగతో అస్సాం పోయింది. ఇంకా బంగ్లా అనగా బంగ్లాలో ఉండే మేఘనాకి 3 టైమ్స్ జ్వరం రావడం వల్ల ఆమె కూడా బెంగతో అస్సాంకు పోయింది. నెక్స్ట్ మాయదారి జ్వరం అనగా మయన్మార్. మాయదారి ఎవరికి వచ్చింది? అరుణకి నాగమణికి వచ్చింది. మాయదారి జ్వరం అరుణకి నాగమణికి. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అదేవిధంగా మయన్మార్ జ్వరం అనగా మిజోరాం.
ఓకేనా? ఇటువంటి వీడియోల కోసం మీరు ఒకవేళ ఇటువంటి వీడియో మీరు కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా అనేకమైన కోడింగ్ ద్వారా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వీడియోలు అనేకం ఉన్నాయి ప్లేలిస్ట్లో, మీరు గమనించవలసిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం.